ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మన రాజ్యాంగ పితామహుడు. మన ఎల్లప్పుడూ మన రాజ్యాంగాన్ని గౌరవించాలి. గణతంత్ర దినోత్సవం మనకు ఐక్యత మరియు సమన్వయం యొక్క సందేశాన్ని ఇస్తుంది. నేను భారతీయుడిని అయినందుకు గర్వపడుతున్నాను మరియు నా దేశాన్ని నేను చాలా ప్రేమిస్తున్నాను. కొట్టాలి. మీరు ఇంకా సభ ప్రారంభం అయిపోయింది. సభ ప్రారంభమైన తర్వాత ఇక్కడ సభ్యులు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళపైన మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకేనా? సాయి పల్లవి చాలా చక్కటి స్పీచ్ ఇవ్వడం జరిగింది. అందరికీ మళ్ళొకసారి సాయి పల్లవి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అయితే నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. క్లాప్స్ కొట్టండి సాయి పల్లవి ఒకసారి. నెక్స్ట్ రిషిక